అమ్మ కార్ పార్టీ మహిళా లీడర్ మాలోతు కవిత మేడం ఇక మొదలు పెట్టుండ్రి. నిజంగా మీరు నిజంగా ఒక ఆదివాసి బిడ్డ అయితే మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీరే, మీరు క్యాబినెట్లో ఉన్నారు. నిజంగా మీరు ఆదివాసి బిడ్డకు న్యాయం చేయగలిగేదైతే GO49 ఎందుకు రద్దు చేయట్లేదో మీరు ఆదివాసి బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇనరా కేసీఆర్ ఏలు పడిరా మంత్రిగా విమానం చేసిన మంత్రి అడవిబిడ్డ సీతక్క ఎందుకు ఆదివాసీలు పోరాటం చేస్తున్న GO49ని రద్దు చేయడానికి సర్కారుతోని సమరం చేస్తలేదు. గిరిజనుల బతుకులు మారుస్తామని ఏతులు కొట్టి ఏలువడలకు వచ్చినాక ఎందుకు ఆ ముచ్చట ఎత్తుతలేదని గట్టిగానే గరానికి వచ్చింది. అమ్మ మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క గారు మరి కార్ పార్టీ లీడరు మాలోతు కవిత మేడం అన్నట్టు ఓ దిక్కు కేసీఆర్ ఏలువడలకు వచ్చినాక ఫారెస్ట్ ఆఫీసర్లు కొందరు కావాలని పోయి గిరిజనుల భూములను గుంజుకునే పని పెట్టుకుంటురు. అడ్డం వచ్చిన వాళ్ళను బుద్ధి ఉన్నట్టు కొడుతురు. కాయకష్టం చేసుకుని అడవిని నమ్ముకొని బతికేటోళ్ళని ఆగం చేస్తున్నా చూసుకుంటే ఎందుకు మేడం సప్పుడు చేయకుండా ఉంటురు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న ఓడ దిగినాక బోడి మల్లన్న అన్నట్టే ఉన్నది కదా మేడం మీ పనితనం కూడా.